ఓం శ్రీ గురుభ్యో నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారాం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఆపదామపహర్తారాం దాతారాం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రేపు మనం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామండి. మనకి స్వాతంత్రం వచ్చి సుమారుగా 79 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 80వ సంవత్సరం. అర్ధరాత్రి 12 గంటలకి నెహ్రూ గారు మన జెండాని ఎగరవేశారు. బ్రిటిష్ వాళ్ళ తాలూకా జెండాని దింపి మనం ఎన్నో కలలు కన్నాం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం గురించి. అంటే పాత వాళ్ళు, ఆ తరం వాళ్ళు, మన తరం వాళ్ళు కూడా 80 పడిలో ఉన్న వాళ్ళు కూడా కొంత తెలుస్తుంది దీని గురించి. అయితే దీని గురించి మనం అసలు మనకి స్వాతంత్రం ఎందుకు పోయింది, అది మళ్ళీ మన వాళ్ళు ఎలా సంపాదించారు అనేది కొంచెం చెప్పుకుందాం. అలాగే మన మువ్వెన్నెల జెండా, 3 రంగులు ఉన్నటువంటి జెండా గురించి కూడా కొంత చెప్పుకుందామండి మనం. అయితే ఇక్కడ ఏమిటంటే ఈ స్వాతంత్ర స్వర్గం మనకి కళారత్న కంపెళ్ళ రవిచంద్రన్ గారిని ఆయన తాలూకా ఇది పడింది. దాంతో నేను అది రవీంద్రనాథ్ ఠాగూర్ తాలూకా వేర్ ది మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అని, అంటే ఎక్కడైతే మనసు ధైర్యంగా ఉంటుందన్నమాట, అధైర్యం పడకుండా ఉంటుందో అనేటువంటి గీతం. దానికి స్వేచ్ఛానువాదం చేశారు. అది నేను ఇక్కడ పెడుతూ దీంతో నేను ఏవో కొన్ని విషయాలు తెలిసినవి ఈ స్వాతంత్రం గురించి, కాంగ్రెస్ పార్టీ, దాని ఆవిర్భావం, దాని గురించి నేను చెప్దాం అనుకుంటున్నానండి కొన్ని. అది నేను ఇక్కడ చెప్తున్నాను ఈ వీడియోలో. మనకి స్వాతంత్రం ఇక్కడ ఏమిటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఒకటి చాలా దేశాల్లో వాళ్ళు వర్తక వ్యాపారం చేస్తూ ఉండేవారు. అలాగే వాళ్ళు వర్తకం కోసం మన దేశానికి ముందు వచ్చారు. 1757లో ప్లాసీ యుద్ధం అని జరిగింది. అప్పుడు స్థిరపడిపోయారు వాళ్ళు వచ్చిన తర్వాత. అలా స్థిరపడడం 1857 దాకా కూడా వాళ్ళు పాలన చేశారు. ఇంకా చేసేవారేమో గవర్నర్ని వాళ్ళని పెట్టుకుని. అలా ఆ తర్వాత అలజడి అది అయింది. మొదటి స్వాతంత్ర సంగ్రామం, ఆ సంగ్రామం వలన అప్పుడున్నటువంటి విక్టోరియా మహారాణి అనమాట, ఆవిడ 1858లో సిపాయిలు తిరుగుబాటు అయిన తర్వాత ఆవిడ ఒక ప్రకటన చేశారు. అది వాళ్ళ తాలూకా కంపెనీ, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు చేసేసి బ్రిటిష్ వాళ్ళ తాలూకా చేతిలోకి తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు సుమారుగా 90 సంవత్సరాలు పరిపాలించారు వాళ్ళు కూడా. మనకి స్వాతంత్రం ఇది 1757లో జరిగింది. అయితే 1858, 1947 అంటే సుమారుగా మన దేశాన్ని వాళ్ళు 290 సంవత్సరాలు అలాగా పరిపాలన చేశారు బ్రిటిష్ వాళ్ళతో. ఇక్కడ ఏంటంటే ఈ సిపాయిల తిరుగుబాటు వచ్చింది. అప్పుడు ప్రకటన చేశారు. అది ఏంటంటే మొదటి సంగ్రామం, స్వాతంత్ర సంగ్రామం అనమాట. దాంట్లో ఆ ఝాన్సీ లక్ష్మీబాయి అని ఉన్నారు. అంటే ఝాన్సీ అనేది ఏంటంటే ఆవిడ తలక ఇది అనమాట, అది పట్టణం. దాన్ని వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఆక్రమిస్తే ఆవిడ తిరిగి, అంటే దత్త స్వీకార పద్ధతి ఉంది, పెంచుకున్నారు, అది చెల్లదన్నారు. సరే, యుద్ధం జరిగింది. దాంట్లో ఆవిడ పాల్గొన్నారు. మొట్టమొదటి అది స్వాతంత్ర సంగ్రామం. దాంట్లో ఆవిడ తాంతియా తోపే, ఇంకోతను. ఈ తాంతియా తోపే ఏంటంటే గెరిల్లా వార్ఫేర్ అనమాట. శివాజీ ఇలాగా రావడం, ఒక్కసారిగా వాళ్ళ మీద దాడి చేయడం, మళ్ళీ వెళ్ళిపోవడం. తాంతియా తోపే అతను ఉండేవాడు. ఆ తర్వాత మంగల్ పాండే, తర్వాత బహదూర్ షా జాఫర్. ఈ బహదూర్ షా జాఫర్ ఏంటంటే ఆఖరి ఢిల్లీ చక్రవర్తి. ఇతను నామమాత్రపుగానే యుద్ధం చేశాడని చెప్తారు. ఇతన్ని బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే మాండలే జైలుకి పంపించేశారు, బంధించి. తర్వాత చివరిలో కూడా నానాసాహెబ్ అతను, తర్వాత కున్వర్ సింగ్ అని చెప్పేసి అతను 80 ఏళ్ళు. ఆ 80 ఏళ్ల సమయంలో అతను యుద్ధం చేశాడని చెప్తారు అక్కడ బ్రిటిష్ వాళ్ళతోటి. ఆ తర్వాత ఈ సిపాయిల తిరుగుబాటు అయిన తర్వాత 1858లో మనకి మళ్ళీ బ్రిటిష్ వాళ్ళ పాలన ప్రారంభమై సుమారుగా 1947 ఆగస్టు వరకు కూడా అది కొనసాగింది. దీంట్లో ఎన్ని మార్పులో, ఎంతమంది త్యాగతనంలో, దీంట్లో వాళ్ళందరి పోరాటం వల్ల మనకి స్వాతంత్రం వచ్చింది. అంతేగాని ఏ ఒక్కరి పోరాటం వల్ల కాదు. ఇది సమిష్ట కృషి అంటారు, చూసారా? మనం విసిగిపోయాం శుభ్రంగా బ్రిటిష్ వాళ్ళ తాలూకా పాలన. వాళ్ళు మన దోచుకు పట్టుకుపోయారు శుభ్రంగా, మన సంపద అంతటి కూడా. ఏమండి, అలా చెప్తారు. మనకి ఈ ఆసియా, ఆఫ్రికాల్లో బ్రిటిష్ వాళ్ళ తాలూకా
ఆ దురాఘాతాలని మొట్టమొదటి ఎదిరించిన వాళ్ళు అంటే మన దేశమే, మన ఇండియా. దానికి మనకేంటంటే ఈ 1855లో డిసెంబర్ 28 అక్కడ అదేంటంటే బీజం. ఆ రోజుని కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. దానికి ఫౌండర్స్గా ఎవరంటే మొట్టమొదటి అధ్యక్షుడు ఆ కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదటి ఉమేష్ చంద్ర అని చెప్పేసి ఉమేష్ చంద్ర బెనర్జీ వచ్చారు. తర్వాత ఈ ఫౌండర్ మెంబర్స్ ఉంటారు కదా, అందరూ గొప్ప వాళ్ళే. సురేంద్రనాథ్ బెనర్జీ, మన్మోహన్ ఘోష్ అని ఒకరు, దాదాబాయి నౌరోజీ, ఫిరోజ్ షా మెహతా, మహాగోవింద్ రానడే, విలియం వాడర్ బర్న్ అని వీళ్ళు. హ్యూమ్ వెడర్బన్ అంటే నేను చెప్తుంది ఏంటంటే ఈ పై దేశస్తులు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు గ్రహించారు భారతదేశంలో భారత పౌరులు చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి మనం సహాయ సహకారాలు అందించాలని మొట్టమొదటి వాళ్ళకే తట్టింది ఆలోచన. దాంతో మన భారతీయులను కూడా కొంతమంది కలుపుకొని వాళ్ళు ఈ పోరాటాలు చేశారు. దీంట్లో వీళ్ళేంటంటే ఈ పోరాటం చేసిన తర్వాత ఇకపోతే ఏమైందంటే ఈ కాంగ్రెస్ పార్టీలో కొంతవరకు బాగానే ఉంది. 1907లో సూరత్ కాంగ్రెస్ సమావేశంలో రెండుగా విడిపోయింది, అతివాదులు మితవాదులు అని. ఈ అతివాదులు అంటే ఎక్స్ట్రీమిస్ట్స్ అనమాట వీళ్ళు. అంటే మాకు స్వాతంత్రమే కావాలి, స్వాతంత్రం నా జన్మ హక్కు అంటే మన బాలగంగాధర తిలక్ వారి తాలూకా ఆ స్లోగన్ అతను. ఈ మితవాదులు అంటే మోడరేట్స్ అనమాట. వాళ్ళు చట్టాల ద్వారా, విన్నపాల ద్వారా, ప్రార్థన ద్వారా అంటే బ్రిటిష్ వాళ్ళని బతిమాలడం ద్వారా కొన్ని హక్కులు కావాలి, చట్టాల ద్వారా కొన్ని హక్కులు చేయాలని వాళ్ళు కొంతవరకు మాకు ఇస్తే చాలు స్వాతంత్రం అని చెప్పేవాళ్ళు. ఈ ఎక్స్ట్రీమిస్ట్స్ మాత్రం అతివాదులు మాత్రం ఏంటంటే మాకు స్వాతంత్రమే కావాలి, మాకు మీరు వెళ్ళిపోవాలి అని చెప్పారన్నమాట వాళ్ళు. ఆ సూరత్ కాంగ్రెస్లో వాళ్ళు ఇలాగా అనుకుని విడిపోయారు అక్కడ. ఈ మితవాద నాయకులు ఎవరంటే దాదాబాయి నౌరోజీ చాలా పెద్దవాళ్ళు, ఈ గోపాలకృష్ణ గోఖలే. ఈ గోపాలకృష్ణ గోఖలే తన ప్రత్యేకత ఏంటంటే ఇతను పొలిటికల్ గురువు గాంధీ గారికి. గాంధీ గారు 1920లో వచ్చారు, ఆయనకి రాజకీయ గురువు అని చెప్తారు గోపాలకృష్ణ గోఖలే. ఈ సురేంద్రనాథ్ బెనర్జీ వీళ్ళందరూ కూడా, రానడే వీళ్ళందరూ కూడా మితవాదులు. అంటే ఏదో కొన్ని హక్కులు ఇవ్వండి మాకు సరిపోతుంది అని అడిగేవారు అనమాట. వాళ్ళు ప్రార్థన చేసి విన్నపాలు చేసేవారు వారు. ఇక అతివాదులు ఎవరంటే బాలగంగాధర తిలక్. ఇతను రత్నగిరి అనేటువంటి చోట పుట్టారు మహారాష్ట్రలో. ఆయన ఉపాధ్యాయుడిగా ఉండేవారు, చాలా గొప్పవాడు. ఆధ్యాత్మికంగా కూడా భగవద్గీతకి వ్యాఖ్యానం రాసినటువంటి మహానుభావుడు. ఈయన మహారాష్ట్రలో పుట్టారు, బాలగంగాధర తిలక్ అంటారు. ఇతను ఆ రోజుల్లో అందరినీ కూడా సంఘటితం చేయాలి స్వాతంత్రానికి అని చెప్పి వినాయకుడి ఉత్సవాలు అక్కడ ప్రారంభించారు. సుమారుగా 10 రోజులు చేసిన తర్వాత ఆ వినాయకుడి విగ్రహాలన్నీ కూడా ఊరేగింపుగా వెళ్ళి అనిపేవారు సముద్రంలో. అలాంటి ఇది ఈయన ఇచ్చేసేవారు. ఎందుకంటే అందరిలో కూడా ఐక్యమత్యత రావాలి. ఇప్పుడు వ్యక్తిగతంగా పోరాడడం కష్టం బ్రిటిష్ వాళ్ళతో. అలాగా ఈయన ఐక్యత అందరిలో కూడా కలిగేటట్టుగా చేశారు ఆ ఉత్సవాల వలన. తర్వాత లాలా లజపత్ రాయ్. ఈ లాలా లజపత్ రాయ్ని వాళ్ళు ఒక సందర్భంలో పంజాబ్లో ఆ లాఠీ చార్జ్లో చనిపోతారు. అప్పుడే మనకి ఈ ఎవరు భగత్ సింగ్ ఆయన మనకి అగుపిస్తారు, ఆయన అవతల వాళ్ళని చంపుతారు. అవన్నీ కూడా తర్వాత కాలంలో ఆయన ఉరి తీస్తారు. సుఖదేవ్, తర్వాత భగత్ సింగ్ వీళ్ళని కూడా. సరే, తర్వాత బిపిన్ చంద్రపాల్ అని చెప్పేసి ఆయన ఇంకో మహానుభావుడు, ఆయన బెంగాల్కి చెందినవాడు. ఆయన వీళ్ళందరూ కూడా అతివాదులు అనమాట. దీంట్లో అరవింద్ ఘోష్ కూడా ఉన్నాడు. అరవింద్ ఘోష్ ఆలీపూర్ బాంబు కేసుని బాంబులు తయారు చేయడం చేశారని చెప్తారు. ఆయన ఆ సందర్భంగా ఈ స్వాతంత్రోద్యమం చేసిన వారే. అక్కడి నుంచి ఆయన ఏం చేశారంటే పాండిచేరి, ఇక్కడ అది ఫ్రెంచ్ వాళ్ళ తాలూకా ఆధీనంలో ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోతారు. అంటే బ్రిటిష్ వాళ్ళకి పట్టుబడకుండా. తర్వాత ఆయన తపస్సు, సమాధి. స్వాతంత్రం సాధించాలంటే పోరాటం, ఆయుధాల ద్వారా, ఉద్యమాల ద్వారా, ఇలాంటి సాధనల ద్వారా, తపస్సు ద్వారా కూడా సాధించారని మనం చెప్పుకోవచ్చు. అరవింద్ ఘోష్ వీళ్ళు అతివాదులు అనమాట. వీళ్ళు కేవలం స్వాతంత్రం కావాలి అంటే అది వాళ్ళు ఏ విధంగానే స్వాతంత్రం కావాలి అంటే పెద్ద పెద్ద సమావేశాలు. తర్వాత చూడండి గాంధీ గారు వచ్చిన తర్వాత ఎలా సత్యాగ్రహాలు ఇవన్నీ కూడా చేసి. అయితే 1920లో ఇతను తిలక్ గారు వెళ్ళిపోయారు. తర్వాత ఈ ఉద్యమాన్ని అంటే గాంధీ గారు ఆయన చేతుల్లోకి తీసుకున్నారు. తర్వాత చాలా గొప్ప ఉద్యమాలు జరిగాయి. తర్వాత దాంట్లో ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా మూమెంట్ 1942లో ఏమండి. తర్వాత ఎందరో మహానుభావులు, సుచేత కృప్లాని, తర్వాత మనకి సరోజినీ నాయుడు,
అలాగే దుర్గాబాయి దేశ్ముఖ్ ఆవిడ ఇక్కడ మన ఆంధ్రదేశంలో. తర్వాత దానిలో ప్రకాశ్ సంపదల్ గారు. ఎంతోమంది వాళ్ళకు అప్పుడు లక్షలు వచ్చేటువంటి ఆ ధనార్జాన్ని విడిచిపెట్టేసి స్వాతంత్ర ఉద్యమంలోకి ఉరికారు. ప్రకాశ్ సంపదల్ గారు మనకి ఆంధ్రదేశం నుంచి చెప్తారు. ఆయన బులుసు సాంబమూర్తి గారు, వీళ్ళందరూ కూడా ఎందరో మహానుభావులు. ఆయన లక్షలు వచ్చేటువంటి ప్లేడర్ వృత్తి అనమాట, దాన్ని విడిచిపెట్టి ఆయన ఈ స్వాతంత్ర ఉద్యమంలోకి ఆయన దుమికారు. ఇలా ఆ తర్వాత మనకి బ్రిటిష్ వాళ్ళు మనం చేసిన ఉద్యమాలకైతేనేనండి, ఇంకా వీళ్ళని మేము పరిపాలించలేము మనం అనుకున్నటువంటి స్థితి వచ్చినందువల్ల అయితేనే వాళ్ళు మన దేశాన్ని విడిచిపెడుతున్నప్పుడు మాత్రం ఒక ఘోరమైనటువంటి తప్పిదం చేశారు. మనని దేశాన్ని ఏంటంటే విడగొట్టారు. దానికి మహమ్మద్ అలీ జిన్నా, గాంధీ గారు, నెహ్రూ గారు, పెద్దలు అందరూ కూడా ఏదో చూడండి, తిలా పాపం తలా పిడికడని అందరికీ పాపం ఉంటుంది. మనం ఎవరిని కూడా ఇది స్పేర్ చేయకూడదు, గొప్పవాళ్ళని చెప్పకూడదు, అందరికీ పాపం ఉంది. ఇక్కడ ఏమిటంటే బ్రిటిష్ వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేని వాళ్ళకి ఆ విభజన రేఖ వాళ్ళకి మధ్యకి, అంటే ఏ ప్రాంతాలు వాళ్ళకి ఏ ప్రాంతాలు మనకి అనేది చేయడంలో వాళ్ళు చాలా ఫెయిల్ అయిపోయారు వాళ్ళు దాంట్లో. ఎందుకంటే ఇక్కడ ఉదాహరణకి లాహోర్ ఉంది. లాహోర్లో ఆ రోజుల్లో హిందువులు 80% ఉంటారు, ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి హిందువులు ఉండే ప్రాంతాన్ని వాళ్ళ కట్టబెట్టారు. తర్వాత కాలంలో అడిగితే ఏమిటంటే వాళ్ళకి వైబిలిటీ, అంటే మనకి స్థలం ఎక్కువైపోతుంది, వాళ్ళు తక్కువైపోతుందని ఏదో చెప్పారనుకోండి, అది సరే, అది అన్యాయం కదా. అప్పుడు ఏంటి, టైం ఇచ్చారు, ఫలానా ఇన్ని రోజుల్లో ఇక్కడ వాళ్ళు ఎక్కడికి, అక్కడ వాళ్ళు ఇక్కడికి వెళ్ళాలని చెప్పారు. అప్పుడు ఆ విభజన అప్పుడు అక్కడ అంతమంది హిందువులు ఎలా వస్తారు, అక్కడి నుంచి రావాలి ఏమండి. దానిలో చాలామంది దారిలో చనిపోయారు, వాళ్ళకి సరైనటువంటి వాహనాలు లేవు, అక్కడి నుంచి ఆస్తులు అన్నీ విడిచిపెట్టేసి వచ్చి శీతాకాలం చలికాలంలో అయితే ఇక్కడ తలదాచుకుందికి ఎక్కడా కూడా అవకాశం కూడా లేదు. అలా వాళ్ళు చాలా బాధపడ్డారు అందరూ కూడా. కానీ అదంతా అయిపోయింది, గతించింది, మనం చెప్పుకోకూడదు అనుకోండి. ఆ ఉద్యమాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చింది. తర్వాత నెహ్రూ గారు, తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటారు, తన మహానుభావుడు. ఆయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆయనకి ఇచ్చారు. అయితే ఇక్కడ అవుట్ ఆఫ్ ది వే వెళ్తున్నాను కాదు, కానీ ఈ ఆల్ ఇండియా కాంగ్రెస్ ఇదే. ఆ రోజుల్లో 13 స్టేట్స్ ఎన్నో ఉండేవి. అంటే ఇండిపెండెన్స్కి ముందు ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకోవాలి. ఆ టైంలో గాంధీ గారు తటస్థం, ఆయన ఏం పదవి తీసుకోలేదు. మహమ్మద్ అలీ జిన్నా అతను పదవి తీసుకోకూడదు అంటారు, కానీ మహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ వెళ్ళి పదవి తీసుకున్నాడు. సరే, అలా అట్టే పెట్టండి. అయితే అప్పుడు చెప్తారన్నమాట, భోగరాజ్ పట్టాభి సీతారామయ్య, సుజాత కృపలాని, నెహ్రూ గారు, ఇది అనుకుంటాను, అలా పటేల్ గారు, వీళ్ళకి అన్ని రాష్ట్రాల నుంచి కూడా వచ్చాయి. చూస్తే గాంధీ గారికి, అది నెహ్రూ గారికి ఒక్కడు కూడా రాలేదట. అంటే సరే, అతనికి 11 ఎన్నో వచ్చాయంటారు పటేల్ గారికి. కానీ మొత్తం మీద గాంధీ గారికి, నెహ్రూ గారికి ఇచ్చారు. మరి అక్కడ కారణాలు అది ఉండొచ్చు అనుకోండి. ఎనీహో అతని టైంలో కూడా మనకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని, తర్వాత ఐఐటీలని, ఇలా కొన్ని సంస్థలు వచ్చాయి. అయితే మన వాళ్ళు ఏంటంటే సోషలిస్టిక్ ప్యాటర్న్ ఎంచుకోవడం వల్ల ఏంటంటే అంతే గవర్నమెంట్ పెట్టుబడి అప్పుడు ఆ విధంగా సాగింది. చాలా అలా సాగిన తర్వాత మన్మోహన్ సింగ్ వచ్చిన తర్వాత మనకి చెప్పుకోవాలి, పివి నరసింహారావు మహానుభావులు. అంటే ఇప్పుడు చరిత్రలోకి వెళుతున్నాం. ఆయన చొరవ తీసుకుని ఆయనకి పూర్తి స్వాతంత్రం ఇచ్చారు మన్మోహన్ సింగ్ గారికి. చాలా గొప్పవాడు మన్మోహన్ సింగ్, ఎన్నో చేశారు. దాంట్లో ప్రైవేట్ పెట్టుబడులు, తర్వాత గవర్నమెంట్ తగ్గించుకుంటూ వచ్చారు, అలా వెళ్ళారు. అయితే నేను అనిపిస్తుంది, నాకు ఒక విధంగా మనకి ఈ గవర్నమెంటల్ది పనికొస్తుందా అనిపిస్తుంది. అంటే ఒక మనిషికి ఉద్యోగ స్థిరత్వం ఉంటుంది, జీతం అంత కరెక్ట్గా వస్తుంది, సవ్యంగా వస్తుంది, అంతే బాగుంటుంది. కానీ మనం ఎంతవరకు అక్కడ నిజాయితీగా మనం చేస్తున్నామని ఆలోచిస్తున్నట్టయితే ఎందుకో నాకు అది నప్పలేదు చూస్తూ ఉంటే. ఇలాగా మనం సరే, ఇప్పుడు బోల్డెన్ కంపెనీలు ప్రైవేట్ వస్తున్నాయి కూడా. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మనకు కూడా ఏవో అందులో విశాఖపట్నంలో బోల్డెన్ పెట్టుబడులు అవి వస్తాయంటున్నారు. సరే, క్విట్ ఇండియా మూమెంట్ అయింది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, విడిపోయినప్పుడు సరే చాలా బాధలు పడ్డారు. 500 సంస్థానాల్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, మహానుభావుడు, ఉక్కు మనిషి అంటారు, ఆయన అన్నీ కూడా భారతదేశంలో విలీనం చేశారు. అక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఇదిగో పిఓకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీరు, అది ఆయన ఏం చేశారంటే వాళ్ళకి ఏం చెప్పాడంటే ఆలోచిస్తానని చెప్పారు వాళ్ళు అడిగితే. అప్పుడు మనం కూడా ఊరుకున్నాం. ఈ లోపున వాళ్ళు ఏంటంటే
దొంగలు అందరూ ఒకలా ఉంటారండి, మన నిజాయితీ కావాలి కదా. ఒకసారి ఆక్యుపేషన్ వాళ్ళ ముందుకు ఆ కాశ్మీర్ మీదకు ఉరికారు, వాళ్ళు ఆక్రమిస్తున్నారు. ఆ టైంలో అతను హతీష్ సింగ్, మనకిప్పుడు కరణ్ సింగ్ వాళ్ళ నాన్నగారు అనుకుంటాను, తాతగారు, ఆయనేమో అప్పుడు ప్యాక్ సైన్ చేశారు, ఇండియాలో కలిసిపోతానని. వాళ్ళు పట్టుకున్నారు, అది మాకు ఆలోచిస్తా అన్నారు, మీలో కలిసిపోయారు. సరే, అది ఇంకా స్టిల్ డిస్ప్యూట్ ఉంది. అది నెహ్రూ గారు అనవసరంగా యుఎన్ఓకు వెళ్ళారని కొంతమంది పెద్దలు చెప్తారు. అదంతా మనకు పెద్ద విషయాలు తెలియవు అనుకోండి, రాజకీయాలు అవన్నీ కూడా. వెళ్లకుండా సమస్య పరిష్కరించుకోవాల్సిందంటారు. సరే, దాని మీద తర్వాత మళ్ళీ తాష్కంట్ ఒప్పందం, ఆయన చనిపోవడం, సరే, తర్వాత వాళ్ళకి మనకి యుద్ధాలు అవ్వడం, తర్వాత ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ కూడా సరే, ఇప్పుడు మనం ఒక స్థితిలో ఉన్నాం ఏమండి. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మనకి ఈ 80వ స్వాతంత్ర దిన వేడుకలు మనం జరుపుకుంటున్నామండి. ఇక్కడ మనకేంటంటే ఈ స్వాతంత్రం టైంలో అనేక మంది కవులు పుట్టుకొచ్చారు. ఇంకో విశేషం ఏంటంటే అవుట్ ఆఫ్ ది వే కాదు ఇది. ఒకసారి మన ఎవరు వీరి జీవితచరిత్ర చదివారు, ఎవరిదంటే మన ప్రకాశం పంతులు గారిది. చదివితే దాంట్లో ఒక చోట చదివాను, ఆయన కూడా సంస్కృతం నేర్చుకున్నారట. వాళ్ళని జైల్లో 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు ఉంచేవారట. ఉంచినప్పుడు ఏంటంటే అక్కడ మంచి మహాపండితులు ఉండేవారు, అందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళు. అప్పుడు జైల్లో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు కూడా ఒక ఇది వేసుకుని ఆ కాగితాలు అడిగి వాళ్ళని, బ్రిటిష్ వాళ్ళని వాళ్ళు ఇస్తే అక్కడే సంస్కృతం, తెలుగు అన్ని భాషలు కూడా నేర్చుకునేవారట. ఆయన జీవిత చరిత్రలో ఎక్కడో చదివాను, తిన్నటి విశ్వనాథం గారు అది రాసినట్టున్నారు ఆ పుస్తకం ఆయన గురించి. సరే, అలా అక్కడ మనకేంటంటే మన ఆంధ్రదేశంలో మా కొద్దీ తెల్లదొరం దేవా అని, మన కొద్దీ తెల్ల దొరతనం దేవా అని, ప్రాణమాణాలను దోచే తెల్లవాడ అనేదో ఆయన రాశారు చక్కగా. ఆయన అది రాసినందుకు ఆయన్ని చాలా జైల్లో పెట్టారు 2 సార్లు, 2 ఏళ్ళు జైల్లో పెడితే ఆయన కుటుంబం అంతా కూడా పాపం చనిపోయారు అందరూ కూడా. ఆయన ఎంతో బాధపడ్డారు ఆయన. అయితే ఒకటి, ఆయన 1852లో ఆయన చనిపోయారు. అలాగే మనకి ఎక్కడొక్కడే కాకుండా గోవా డయ్యూ డామ్ అవి కూడా తర్వాత కాలంలో మన వాళ్ళు చేజిక్కించుకున్నారనుకోండి, వాళ్ళని పాల ద్వారా పంపించేసి. అలాగే వెంకట సుబ్బారెడ్డి అని చెప్పేసి పాండిచేరిలో ఆయన ఏంటంటే నెట్టపక్క అని చెప్పేసి దానికి మేయర్గా ఉండేవారట 1946లో. ఆయన గొప్ప ఉద్యమం చేశారు వాళ్ళని వెళ్ళిపోమని. అయితే అలాగే తర్వాత అది సాధ్యపడింది 1954. అప్పుడు పాండిచేరి చీఫ్ మినిస్టర్ కూడా చేశారు ఆయన. అదే ఇప్పుడు మన యానామని కాకినాడ దగ్గర ఉంది. అది కూడా అదే ఆశ్చర్యం ఏంటంటే పాండిచేరి తమిళనాడు దగ్గరలో ఉంటుంది, ఇది కాకినాడ దగ్గరలో ఈ యానం ఉంది. అంటే ఎప్పటి నుంచో అది వేరే వాళ్ళ పాలన కింద ఉంటుంది, అలా కంటిన్యూ అయిపోతుంది అది. అలాగే ధరణిరామ్ అని చెప్పేసి చాలా గొప్ప పోయేట పంజాబ్లో, ఆయన తర్వాత మనకి ఎవరు చిలకమర్తి లక్ష్మీనరసింహ గారు మహానుభావుడు. ఆయన చెప్తాడు, అంటే భావం ఏంటంటే మన భరతమాత ఒక చక్కని గంగి గోవుట, మనం అందరం కూడా వత్సలం, దాని తాలూకు పిల్లలం. మన్ని అతి గడుసు గొల్లవారు ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు అనమాట, తెల్లవారు గొల్లవారు, అదే ఏంటి వాళ్ళు గడుసరివారు అనమాట, గడుసరివారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాలు పితుక్కుని వెళ్ళిపోతున్నారు. అంటే ఏం చేస్తున్నారు, మన సంపదలన్నీ కూడా మన భారతమాత సంపద మనం అనుభవించవలసింది వాళ్ళు తన్నుకుపోతున్నారని ఆయన చెప్పడం. చిలకమర్తి వారు వాళ్ళు అంటే ఒకసారి లాల్ పాల్ బాల్ అని ఇప్పుడు చెప్పాను కదా, మనకి బాలగంగాధర తిలక్, లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్ వీళ్ళు మీటింగ్ ఎక్కడో అయితే ఆయన చెప్పుకొని వచ్చారట. అంటే అప్పుడు ఎంతోమంది కవులు తయారయ్యారు. అందులో మనకి సరోజినీదేవి, ఆవిడ చాలా గొప్పగా ఆరేటర్ కూడా, ఆవిడ మంచి గొప్ప కవియత్రి కూడా ఆవిడ చెప్తారు. అలాగే మనకి వందే మాతరం బంకిం చంద్ర చటర్జీ అని ఒక గొప్ప మహానుభావుడు ఉండేవారు. ఆయన వందే మాతరం రాశారు. అంటే వందే మాతరం అంటే ప్రత్యేకంగా ఈ గీతం ఏంటంటే ఆనందమఠం అని చెప్పేసి ఒక నవల ఉంది ఆయన రాసింది. ఆ నవల్లో తాలూకా ఇదనమాట. ఆ ప్రియాంబుల్ ఏంటంటే అక్కడ సాధువులు వాళ్ళు కూడా ఆ రోజుల్లో స్వాతంత్రం కోసం పోరాడారు. వాళ్ళందరూ కూడా వీధుల్లో ఈ పాట పాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారట. అదే ఆ పాట. తర్వాత అది మనకి ఈరోజు జాతీయ గీతాలు, అంటే 2 కూడా జాతీయ గీతాలని చెప్పొచ్చు. జనగణమన అంటారు. జనగణమన అప్పుడు వందే మాతరం కూడా కంపల్సరీగా స్కూల్లో వాటిలో పాడాలి, ఫంక్షన్స్లో మొదలు పెట్టేటప్పుడు కానీ చివరిని కానీ పాడాలని చెప్తున్నారు మన వాళ్ళు. ఇలా ఎంతోమంది కవులు. తర్వాత ప్రత్యేకంగా ఇక్కడ మన జాతీయ జెండా మనకి చక్కటి 3 రంగులతోటి అది మనకు కనిపిస్తూ ఉంటుంది, మువ్వైన జెండా. దాని తాలూకా రూపకర్త మన తెలుగువారైనటువంటి మహానుభావుడైన పింగళి వెంకయ్య గారు.
ఆయన కాలం 1876 నుంచి 1963 వరకు ఆయన ఉన్నారు. ఆయన అయితే ఈ త్రివర్ణ పతాకాలు తయారు చేయడమే కాకుండా వజ్రాలు పరిశీలన మీద కూడా ఆయనకి మంచి అనుభవం ఉంది. దాని మీద కూడా ఒక పుస్తకం రాశారట. మనకేంటంటే రంగులు 3 ఉంటాయి. కాషాయం మీద ఉంటుంది. అది ఆ కాషాయం ఏంటంటే గుర్తు ధైర్యానికి, త్యాగానికి అని మనకి గుర్తు. అలాగే తెలుపు ఏంటంటే శాంతి, సౌభ్రాతృత్వాలకి కూడా అది గుర్తు తెలుపు. ఆకుపచ్చ ఏంటంటే మన వ్యవసాయ ఉత్పత్తి, దేశంలో పంటలు వాటన్నిటికి కూడా మనకి సమృద్ధిగా దేశం వెలసిల్లడం, దానికేమో గుర్తు అనమాట. ఇలా ఈ 3 కూడా మన జాతీయ జెండా. ఇదంటే మధ్యని అశోక చక్రం ఉంటుంది, నీలం రంగులో ఉంటుంది. అది ధర్మచక్రం అంటారు. దానికి మనకి రోజుకి 24 గంటలు కదండి, దాంట్లో 24 పుల్లలు ఉంటాయి, ఆ స్పోక్స్. ఏమండి, ఇదేంటంటే అసలు చక్రం మనకి తాలూకా గుర్తు ఏమిటంటే ముందుకు సాగడం. మన ప్రపంచ గమనానికి ఆ వృత్తం అంటే ఆ చక్రం లేకపోతే ఏమీ లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో బండికి చక్రం ఉంటే చక్రాలు, ఎద్దులు లాగడం బండిని, తర్వాత కార్లు ఏవైనా సరే అన్నీ కూడా సైకిళ్ళు, రిక్షాలు ఇవన్నీ కూడా చక్రం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే చక్రం కాలగమనానికి కూడా గుర్తని చెప్తారు మన వాళ్ళు. అది కాలగమనానికి అది సూచిస్తుంది. 24 స్పోక్సెస్ ఉంటాయి దీంట్లో, 24 కూడా గంటలకి ఇది సూచిస్తుందని చెప్తారు. అయితే మనకి ఇక్కడ మన జాతీయ చిహ్నం కూడా మనం చెప్పుకోవాలి. ఈ జాతీయ చిహ్నం ఏంటంటే సారనాథ్ అని కాశీకి దగ్గరలో ఉంటుంది, ఉత్తరప్రదేశ్లో. అక్కడ అశోక చక్రం ఉంది. దాన్ని చూసి మన వాళ్ళు దాన్ని జాతీయ చిహ్నంగా మన వాళ్ళు ఏర్పరచుకున్నారు. అది ఎలా రూపుదిద్దుకుందంటే మనకి 1950లో రిపబ్లిక్ ఏర్పడిన తర్వాత జనవరిలో దాన్ని మన వాళ్ళు పెట్టారు. ఇందులో ఏమిటంటే 4 సింహాలు ఉంటాయి దీంట్లో. చిత్రంలో ఏంటంటే ముందు 3 సింహాలు కనపడతాయి, వెనకాతల ఇంకో సింహం ఉంటుంది. ఆ మధ్య భాగంలో ధర్మచక్రం ఉంటుంది, 24 పుల్లలు ఉన్నటువంటిది, అది స్పోక్సెస్. ఈ చక్రానికి కుడివైపు ఏంటంటే ఎద్దు ఉంటుంది, ఎడమవైపు వేగంగా పరిగెత్తేటువంటి సూచిస్తున్నట్టుగా ఒక గుర్రం ఉంటుంది. అక్కడ ఈ పీఠం కింద అడుగు భాగం ఉంటుంది కదా, దాంట్లో దేవనాగరి లిపిలో రాసి ఉంటుంది సత్యమేవ జయతే అని. దాని అర్థం ఏంటంటే ఎప్పటికీ సత్యమే జయిస్తుంది అని చెప్తారు. దీంతో నేను ముగిస్తున్నానండి. సత్యమేవ జయతే. మన దేశం ఎప్పుడు కూడా సత్యం, మనది సౌభ్రాతృత్వం, అందరి మంచి కోరుతూ ఉంటుంది. ఇలాగే మనం సాగిద్దామండి మన గమనం. అది మనకున్నటువంటి రాజకీయ నాయకుల గురించి నేను దీంట్లో ఏం మాట్లాడలేదు. మనకి అందరం కూడా రేపు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుందామండి. అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలండి. శుభం భూయాత్.